హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ స్వీట్ కార్న్ రైస్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజు కప్పుతో నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు, ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూడండి, నేను 2 సార్లు శుభ్రంగా కడిగేసాను. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట. రైస్ అనేది పక్కన పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి. చెక్క, లవంగ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, మొగ్గ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కట్ చేసిన ఒక ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ మాడనవసరం లేదు. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక క్యారెట్, ఒక బంగాళదుంపను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీడియం సైజ్ టమాటాని ఒకటి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 కప్పు స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 or 3 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్ అనేది. చూడండి, 2 or 3 మినిట్స్ తర్వాత మనకి ఇవి మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు మనము 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుందన్నమాట. 1.5 కప్పు యాడ్ చేసుకుంటే వాటర్ అనేది. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ని వాటర్ అంతా వంపేసి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే మరీ ఇష్టపడతారు. స్వీట్ కార్న్ అనగానే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది రైస్ అనేది. కుక్కర్ మూత పెట్టి ఉంచి 1 విజిల్ రానివ్వాలండి, సరిపోతుంది. 1 విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనకి రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, మనకి టేస్టీగా మనకి స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. నిమ్మరసాన్ని ఒకసారి పిండుకోవాలి. ముందే అయినా సరే పర్వాలేదు, యాడ్ చేసుకోవచ్చు. లేక ఇప్పుడైనా కూడా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకి టేస్టీగా స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్వీటీ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్